మరియా భయపడకు, నీవు కృప పొంది. కృప పొందడం అనేది ఒక వరం. అది యేసు ప్రభువును కనే కృపావరం, యేసు ప్రభువుకు జన్మనిచ్చే కృపావరం. భయపడొద్దు, భయపడొద్దు, నీ కృప పొందావు. ఈరోజు దేవుడు మనల్ని కూడా చెప్తున్నాడు, భయపడొద్దు, నువ్వు కృప పొందావు. మనము ఏదో ఒకటి ఆయన కొరకు బ్రతకడానికో, లేదా శ్రమలు భరించడానికో, సహాయం చేయడానికో, ఆయన వెలుగును చూపడానికో, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కృపా వరాలు ఇచ్చాడు. ఈరోజు సంఘాలకి, విశ్వాసులకి దేవుడు కృపా వరాలు ఇచ్చేవాడు. బలహీనతలు ఉంటే ఉండొచ్చు, లోపాలు ఉంటే ఉండొచ్చు, అయినా దేవుడు తన కృపనిచ్చేవాడు, కృపా వరాలు ఇచ్చేవాడు. సంఘానికి మేలు కలగడానికి, విశ్వాసులకు మేలు కలగడానికి, లోకానికి మేలు కలగడానికి, సాతాను ఎదుర్కోవడానికి, విశ్వాసంలో బలపడడానికి ఈరోజు మనకు కూడా ఆయన కృపా వరాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పంపించాడు.